హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జస్విత అడప వ్లాగ్స్. ఈ రోజుల్లో చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు లేరు, అందరికీ ముఖ్యమైన సమస్య ఏదైనా ఉందంటే హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ అవుతుంది, అలాగే డాండ్రఫ్ కూడా వస్తుంది, హెయిర్ బాగా గ్రోత్ అవడం అయితే తగ్గిపోతుంది. ఒకసారి ఈ ఆయిల్ అయితే ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే వాడుతున్నాను, సో అందుకని చెప్పి నేను దీన్ని వీడియో చేసి అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కొన్ని అయితే మన ఇంట్లోనే దొరుకుతాయి, కొన్ని మాత్రమే నేను ఆర్డర్ చేసుకున్నాను. అవి ఏం ఆర్డర్ చేశానంటే రోజ్మెరీ లీవ్స్ ఒకటి, కస్టర్డ్ ఆయిల్ అదే ఆవదం ఒకటి, కలోంజీ షీట్స్ ఒకటి నేనైతే మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. కన్మయన్ని ఇంట్లో ఉండేవే. వీటికి నేను పారాషూట్ ఆయిల్ వాడుతున్నానని మీరు పారాషూటే వాడవసరం లేదు. మన ఇంటి దగ్గర ఉండే మీరు యూస్ చేసే ఎటువంటి ఆయిల్ అయినా కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేయొచ్చు. మీరు రెగ్యులర్గా యూస్ చేసే కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. 4 గ్లాసులు కోకోనట్ ఆయిల్ తీసుకుంటే 1 గ్లాస్ వచ్చి కస్టర్డ్ ఆయిల్ అదే ఆవదం నూనె అయితే తీసుకోవాలి. ఆవదం నూనె వచ్చి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఇది కొంచెం జిడ్డుగా ఉంటుందని చెప్పి దీన్ని ఎక్కువగా యూజ్ చేయరు ఎవరుని. ఇందులో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ చాలా హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. సో హెయిర్ డ్యామేజ్ని రిపేర్ చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. కోకోనట్ ఆయిల్ అలాగే ఆవదం నూనె కూడా కలిపేసుకున్నాక ఇందులోకి 1 స్పూన్ వచ్చి లవంగాలు తీసుకున్నాను. 1 స్పూన్ మాత్రం సరిపోతుంది ఇవి 4 గ్లాసెస్కి. 1 స్పూన్ లవంగాలు అలాగే 1 స్పూన్ వచ్చి మెంతులు తీసుకున్నాను. మెంతులు వేస్తున్నాను, 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్నాక 2 స్పూన్స్ వరకు కలోంజీ షీట్స్ వేసుకుంటున్నాను. ఈ కలోంజీ షీట్స్ నేనైతే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను, ఇంట్లో ఉండవు కదా. సో హెయిర్కి చాలా యూస్ఫుల్ అనమాట ఈ కలోంజీ షీట్స్, అందుకని చెప్పి ఇవి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. దీని తర్వాత రోజ్మెరీ లీవ్స్ అండి. ఈ మధ్యన రోజ్మెరీ అందరికీ రోజ్మెరీ అంటే తెలుస్తుంది కదా. సో ఇందులో రోజ్మెరీ వాటర్ అలాగే చాలా వస్తున్నాయి రోజ్మెరీకి సంబంధించి. సో ఇవి కూడా హెయిర్ని గ్రోతింగ్కి అలాగే హెయిర్ డ్యామేజ్ని కూడా చాలా రిపేర్ చేస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ 6 ఐటమ్స్తోనే మన హెయిర్ చాలా గ్రోత్ అవుతుంది, అలాగే డ్యామేజ్డ్ హెయిర్ డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకుని 3 డేస్ అయితే ఎండలో పెట్టుకోవాలి. ఇది ఆయిల్ అయితే మనం మరగబెట్ట అవసరం లేదు, కాచుకునే అవసరం లేదు, ఎండలో అయితే పెట్టుకోవాలి 3 డేస్ అయితే. ఇది మార్నింగ్ ఎండలో అయితే ఇంకా మంచిది, బాగా యూజ్ అవుతుంది. సో అలా 3 డేస్ పెట్టుకున్న తర్వాత దీంట్లోని మనం వడకట్టుకుని మనకి ఎంత కావాలో అంత ఆయిల్ మాత్రమే తీసుకుని మనం అప్లై చేసుకోవాలండి, మిగిలింది అందులోనే ఉంచేసుకోవాలి. మనం ఈ ఆయిల్ని రెగ్యులర్గా కూడా యూజ్ చేయొచ్చు, అంటే ఇందులో ఆవదం ఉంది కదా. సో జిడ్డుకి చాలా మంది ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక హెడ్ బాత్ చేయడానికి ఒక 2 అవర్స్ ముందు అయితే దీన్ని అప్లై చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ అంతా కంట్రోల్ అవుతుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ అయిపోయినప్పుడల్లా ఈ ప్రాసెస్ చేయనవసరం లేదు, ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ యాడ్ చేసాకైతే ఎండ్లో అయితే పెట్టుకోండి 3 డేస్ కంపల్సరీ. అందరికీ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.